వీరి జీవితంలో జరిగించి బిడ్డలకు తోడైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఆదికాండము బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు ఆయన స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే యాకోబు వచ్చినట్లు దేవుడు వానికి తోడై ఉండి, నేను వెళ్ళుచుని ఈ మార్గంలో నన్ను కాపాడి వస్త్రములను దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును చాలు. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు తన వాక్యము చేత మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచినట్లు కొన్ని నిమిషాలు అందరము ప్రభువుని వేడుకుందాం. దేవా, నీవు నాతో మాట్లాడు నాయనా అని ప్రతి ఒక్కరూ ప్రభువుని వేడుకొనండి. కృపగల దేవా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినం ఆరాధన దినముగా మీ సన్నిధిలో చేరి నీతో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మా బిడ్డల జీవితాల్లో ఈ వారి కాలంలో నువ్వు చేసిన ప్రతి కార్యమును బట్టి, ప్రతి మేలును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే కొద్దిసేపు నీ మాటలు ధ్యానిస్తుండగా అందరితోనూ మాట్లాడి అందరి బ్రతుకులోనూ నీ గొప్ప కార్యములు చేయమని, ప్రతి మాట ప్రతి వ్యక్తిని బలపరచునట్లుగా చేస్తావని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. ప్రభు మనలందరినీ కాపాడి మరి ఈ దినము ఆయన సన్నిధిలో చేరి ఆయనతో గడిపే ఈ మంచి అవకాశం మన ప్రభు మనందరికీ దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా దేవుని మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం. చదువుకున్న వచ్చిన భాగంలో కొన్ని అమూల్యమైన మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. యాకోబు తన జీవితంలో చాలా ఒడిదుడికికరమైన పరిస్థితి తనకు ఎదురయ్యింది. అదేమిటి అని అంటే, తల్లి తనని ప్రేరేపించి మీ నాన్న దీవెనలన్నీ పెద్దోడికి ఇచ్చేస్తానన్నాడు. మరి నీకు ఏ దీవెనలు ఉండకపోతే నువ్వేమైపోతావురా? నువ్వు వెళ్ళి దీవెనలు తెచ్చుకోవా? నువ్వు దీవించబడాలి అని తల్లి తన ఆరాటంతో కొడుకుని బలవంతం చేసింది. నువ్వేమైనా మందులోకి వెళ్ళి ఒక గొర్రెపిల్లని తెస్తే చక్కగా వండేసి పెట్టేస్తా. మీ అన్నయ్య మందలోకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి వేటాడి తెచ్చిన టైం పడద్దే. ఈలోగా నువ్వు ఆహారం తెచ్చేస్తే పట్టుకెళ్ళి ఇచ్చేస్తే మీ నాన్న తిని దీవించేస్తాడని. యాకోబు అప్పటికే ఆలోచించి అన్నాడు, నాన్నకి కళ్ళుంటే కనపడలేదు కానీ చెవులు బాగానే వినపడతాయి. మరీ అంత తెలివి తక్కువడేవి కాదు. దగ్గరికి వెళ్ళినప్పుడు తడివి చూస్తాడు, లేదా ఒకవేళ వాసన చూస్తాడు. ఒకవేళ నేను చిన్న కొడుకునని సంగతి తెలిస్తే ఆయన నన్ను శపిస్తాడు. మరి బాబు నేను వెళ్ళనన్నాడు. నీకు అవన్నీ అనవసరం, ఎలాగో నీకు దీవెనలు రప్పించాలో నేను ఆ ప్లాన్ అంతా నాదే. ఒకవేళ మీ నాన్న శపించాడు అనుకో,
శాపాలన్నీ నాకు, దీవెనలన్నీ నీకు అని కొడుకుని బాగా మోటివేట్ చేసిందనమాట. ఎవరో? దేనికి చెప్పండి? దీవెనలంటే ఎంత ఇష్టమో అండి. మోసం చేయడానికి, తండ్రిని ఏం చేయడానికి, మోసపరచడానికి బ్రహ్మాండమైన సలహాలు వచ్చింది. బాగానే పాపం మందలోకి వెళ్ళాడు, గొర్రె తెచ్చాడు, శుభ్రంగా బాగు చేసి అమ్మకి ఇచ్చాడు. బ్రహ్మాండంగా వండేసిందండి. ఎవరో? చాలా త్వరితముగా వండేసింది. వండేయటమే కాదు, వెళ్ళు అని చెప్పి వాళ్ళ అన్నయ్య సొక్కయి తీసి ఇచ్చేసింది. ఆ కత్తిరించిన ఆ గొర్రె యొక్క బొచ్చు కూడా కొద్దిగా మెడ మీద ఇచ్చింది. యాషావు కొంచెం రోమములో కలిగినవాడు కాబట్టి ఆ బొచ్చు మెడ మీద పెట్టేసింది. ఇప్పుడు వెట్టుకెళ్ళి ఏం చెయ్యి అంది. నానా, నువ్వు చెప్పినట్లు నేను వేటాడి మాంసాన్ని తెచ్చాను, తిన్నానా? నీ పెద్ద కుమారుడు యాషావు నానా అన్నాడు. ఎవరో? ఆయన కళ్ళు కనపడకపోయినా ఆయన అన్నాడు, రేయ్ నీ వాయిస్ యాకోబు గడిదిలాగా వద్దా అన్నాడు. లేదు లేదు నాన్న, నా వాయిస్ అలా ఉంది, కానీ నేను ఎవరిని నీ పెద్ద కొడుకైనా యాషావు నానా అన్నాడు. సర్లే చూద్దాం, దగ్గరికి రా అన్నాడు. అప్పుడు మెడ మీద చెయ్యేసి తడివాడు. వాసన చూశాడు. వాసన కూడా ఎవరిదిలాగానే ఉంది, పెద్ద కొడుకుది అనిపించింది. ఇక ఆ మాంసాహారం తీసుకొని చక్కగా దీవెనలన్నీ చేశాడు. దీవెనలన్నీ అయిపోయి ఇంటికి వచ్చేసాడు. ఈలోగా పెద్దోడు మంచిగా ఆహారం వండి ఇస్సాకు దగ్గరికి పట్టుకెళ్ళాడు. ఇస్సాకు గారు రాగానే, ఎరా ఇప్పుడే కదా నువ్వు తెచ్చిచ్చావు, తిన్నాను కదా అన్నాడు. ఇప్పుడు తెచ్చేవిటంటే, నేను ఇప్పుడే కదా ఏం తెచ్చాను, ఆహారం తీసుకొచ్చాను అంటే, మరి నీకంటే ముందు నీ తమ్ముడు వచ్చేసి ఉంటాడు, వాడు మోసగాడనే పేరుకు తగ్గట్టుగానే వాడు ఏం చేసి ఉంటాడు, ఆహారం తెచ్చేసాడురా, తినేసాను, మొత్తం దీవెనలన్నీ ఇచ్చేసాను అన్నాడు. నానా, ఇచ్చేస్తే ఇచ్చేసావు, కానీ నన్ను కూడా నువ్వేం చెయ్యి, దీవించవచ్చు కదా అన్నాడు. దీవించడానికి ఇంకా నా దగ్గర దీవెనలేమీ లేవు, ఒక్క దీవెనన్న ఇవ్వు నానా అని ప్రాధేయపడ్డాడు. ఎవరో? యాషావు. ఒక్క దీవెనన్న ఇవ్వు నానా అని ప్రాధేయపడితే అంటాడు, ఒక్క దీవెన కూడా నా దగ్గర లేదు అని. అప్పుడు ఇలా అంటాడు కదా, 27వ అధ్యాయంలో మీరు చదువుకుంటే 38వ వచనంలో ఇలా వ్రాయబడింది, యాషావు నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనైనా ఉన్నదా, నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి యాషావు ఎలుగెత్తి ఏడవగా, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయే, పైన పడు ఆకాశము మంచు లేకయే ఉండును, నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరుడికి దాసుడు వగుదువు, నువ్వు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని ఉత్తరం ఇచ్చాను. ఎవరు చూసారా? ఇస్సాకు తన తండ్రి యాషావుకి ఇచ్చిన ఆశీర్వాదములు ఇవి. ఏవి? ఇవి తప్పితే నా దగ్గర ఇంకే ఆశీర్వాదము లేదు అని చెబుతున్నాడు. యాకోబు చాలా చక్కని ఆశీర్వాదములు ఏం చేసుకున్నాడు, పొందుకున్నాడు. ఇప్పుడు ఇస్సాకు కుమారుడైన పెద్దోడికి యాషావుకి చాలా ఆక్రోశం వచ్చింది, కోపము చెంది, నాకు రావలసిన ఆశీర్వాదాలన్నీ నా తమ్ముడు మారువేషం వేసుకుని వచ్చి నా ఆశీర్వాదాలన్నీ ఏమైపోయాడు, పట్టుకుపోయాడే అని కోపం వచ్చింది. కోపం వచ్చి, ఎలాగ మా నాన్నని సేవించాడు, నువ్వు కత్తితేతనే ఏమవుతావని, బ్రతుకుతావని, ఇక కత్తించుకుని వెళ్ళిపోయిన తమ్ముడిని ఏం చేయాలి, నేను చంపేస్తాను అని చాలా కోపం వచ్చింది. ఎవరికి కదా? వాస్తవంగా ఆ స్థితిలో ఎవరున్నా ఏమవుతుంది, కోపం వస్తుంది. వాళ్ళ నానేమో పెద్దోడికి ఇవ్వాలనుకున్నాడు, చిన్నోడు మారువేషం వేసుకెళ్ళిపోయి ఆశీర్వాదాలన్నీ తెచ్చుకోవడం మరి ఎలా ఉంటుంది చెప్పండి. ఈ విషయాన్ని ఇంటిలో ఉండి రిబ్కా గమనించింది.
పెద్దోడికి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు ఏమైనా పెద్దోడు చిన్నోడిని చంపేస్తాడు. ఒకవేళ చిన్నోడు పెద్దోడు ఇద్దరు తిరుగుబాటు ఒకరిని ఒకరు కొట్టుకుని ఇద్దరిలో ఎవడో ఒకడేమవుతాడు, ఇప్పుడు చచ్చిపోతాడు. సమర్థించడానికి తన దగ్గర ఎలాంటి సలహా, ముందు ఆశీర్వాదాలు కొట్టడానికి మోసం చేయడానికి సలహా ఉంది, కానీ చెప్పండి వాళ్ళని సమాధానపరచడానికి అమ్మగారి దగ్గర ఏమి లేదు. అంతే, పాడు చేయడానికి ఉంటాయి ఏంటి ఐడియాలు, సలహాలు, బాగు చేయడానికి ఉండవు. అలాగే ఇప్పుడు వాళ్ళ జీవితం ఇలా అయిపోయింది. ఇప్పుడు రెబ్కా పరిస్థితి చాలా ఆందోళన పడింది. ఇద్దరు కొడుకులే, ఇద్దరిలో ఎవడు కొట్టుకుని ఎవడిని ఏం చేసుకుంటాడు అని చాలా బాధపడి అప్పుడు యాకోబుని కేకేసి, యాకోబు యాకోబు నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఇక్కడి నుంచి ఏం చేయి, నువ్వు బయలుదేరి వెళ్ళిపో. ఇక్కడుంటే మీ అన్నయ్య ఏమైనా నిన్ను ఏం చేసేలాగున్నాడు, నిన్ను చంపేస్తాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు అని ఏం చేసింది అనుకున్నారు చెప్పండి. తనతో మాట్లాడిందండి. ఎవరితోనూ కదా, 28వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాము. బెయిర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోటు చేరి ప్రొద్దుకూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచి ఆ చోట రాళ్ళలో ఒకటి తీసి తనకు తలగడుగా చేసుకొని అక్కడ పండుకొనేను. చాలు. ఇక్కడ మీరు గమనించండి, యాకోబు ఇప్పుడు బెయిర్షెబా నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడంట, హారాన్ని. ఎందుకు వెళ్తున్నాడు, అక్కడ ఎవరున్నారు, రిబ్కా యొక్క అన్నయ్య అక్కడున్నాడు, లాబాను గారు ఉన్నాడు, మేనమామ. ఇప్పుడు ఏం చెప్పింది అని అంటే, హారానులో ఉన్న మేనమామ దగ్గరికి వెళ్ళి కొంతకాలం అక్కడ నివాసము, మీ అన్నయ్య కోపం తగ్గిపోయాక నేను కౌరు పంపుతాను, అప్పుడు మరలా తిరిగి వద్దగా, అప్పుడు దాకా నువ్వు వెళ్ళి అక్కడ కొంతకాలం ఏం చేసుకో, తలదాచుకో అని పంపేసి. పంపేటప్పుడు తను కొద్దిగా ఏదో ఓ మూట ఆహారం ఏం చేసి ఉంటుంది, ఇచ్చి ఉంటుంది. ఇప్పుడున్న లాంటి దారులు సదుపాయాలు లేవు. ఆ మూట పట్టుకుని దారమ్మట నడుచుకుంటూ పోయాడు. ఎవరో కొంత లెక్క వెళ్ళిపోయిన తర్వాత చీకటి పడితే అప్పుడు అక్కడున్న రాళ్ళలో ఒక రాయి తీసుకుని తల కింద పెట్టుకుని పడుకున్నాడంట. ఎవరో అప్పుడు తన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. అమ్ముంది, ప్రేమించే అమ్ముంది, ఎవరికి ప్రాణమిచ్చే అమ్ముంది, మంచిగా చూసుకునే అమ్ముంది, చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెంచిన ఎవరు తల్లి. తల్లి యొక్క చెప్పండి చెంగును పట్టుకుని తిరిగేవాడు ఎవరు, ఇంట్లో ఉండి మంచి వంటకాలు ఏం చేసుకున్నాడు, నేర్చుకున్నాడు ఎవరు. ఓ మంద ఉంది ఇతనికి, చక్కటి గొర్రెల మంద తనకుంది, ఆ మంద మేపుకునేవాడు. ఇప్పుడు మంద ఏమైపోయింది, తల్లి, ఇప్పుడు తండ్రి, చక్కటి అన్న, ఇప్పుడు ఈ కుటుంబం అంతా కలిగి ఉండి ఏమైపోయాడు, ఇప్పుడు ఏమీ లేనివాడిగా వెళ్ళాడు. బాధ ఇదా, బాధ ఉంటుందా ఉండదా చెప్పండి, ఊహించుకోండి ఒకసారి. ఒక మాట అంటేనే మన హృదయాలు చాలా ఒట్టి చేతులతో అన్నీ ఉండి ముక్కు ముఖం తెలియని చాటికి ఏం చేయాల్సి వస్తుంది. ఈ దారిలో క్రూర మృగాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి. ఏమైపోతా నా జీవితం, మంచి అవన వయస్సు పెద్ద అనుభవశాలి ఏమి, పెద్ద వయసు ఏమి కాదు, మరి అంత బొడ్డోడు కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలి, నా బ్రతుకేంటి, పలు రకాలుగా ఆలోచిస్తూ చాలా నిరుత్సాహంతో చాలా వేదనతో అలాగా పడుకున్నాడు. కానీ నిద్ర పడద్దా హెటదో. రే ధనేష్ లేకరా, అక్కడ దావీద్ దగ్గరికి రా, లిగిసిట్రా త్వరగా కూర్చో, ఇంకా జరుగు రైట్ విను.
జాగ్రత్తగా వినండి. దేవుడు ఈరోజు మంచి వాతావరణం ఇచ్చాడు మనకి. మే నెలలో 4వ తారీఖున ఇంత మంచి వాతావరణం ఉందంటే దేవుని స్తోత్రం చెప్పాలి మనం. చల్లగా ఫ్యాన్ లేకపోయినా ఏ క్లాస్కి ఉంది. ఈ రోజుల్లో మంచి కాలిపోతూ ఉంటుంది కదా వాతావరణం. కానీ దేవుడు మనకి కొంచెం రావడానికి ఇబ్బంది పెట్టుంటుంది కొంతమందికి. పాప వాళ్ళు ఎక్కడికి ఎండిపోదామని మానేశారు వాళ్ళు. మీరు మంచివాళ్ళు, చక్కగా ఎక్కడికి వచ్చారు. హల్లెలూయా. ఈరోజు మనం జాగ్రత్తగా దేవుని మాటలు మనం గమనించుదాము. యాకోబు జీవితం చాలా కలవరంతో ఉంది. కానీ ఆ సమయంలో అతడు కలవరంతో కుంగిపోయిన సమయంలో ఓ ప్రత్యక్షత, ఓ దర్శనాన్ని చూస్తున్నాడు. మగన్నగా నిద్ర పడుతుంది. ఆ నిద్రలో ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏంటి ఆయన చూసిన దర్శనం అంటే, తాను పడుకున్న కాడి నుంచి ఆకాశానికి ఒక నిచ్చెన కనపడుతుంది. ఆ నిచ్చెన మీద దేవుని దూతలో ఎక్కుతూ దిగుతూ కనపడుతుంది. అక్కడి నుంచి అతనికి ఒక స్వరం వినపడుతుంది. ఎవరికి? యాకోబుకి. ఏమని వినపడుతుంది? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును. యాకోబు, నువ్వు పండుకున్న ఈ భూమి నీకు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నువ్వు పడమటి తట్టుకి, తూర్పు తట్టుకి, ఉత్తరము తట్టున, దక్షిణము తట్టున వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగానే దీవించబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలములో నిన్ను కాపాడి ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని. అది దేవుడు ఈ మాట చెబుతున్నాడు. ఎవరితోనూ? చూసారా? ఏంటి ప్రత్యక్షత ఏంటి అని అలా చూస్తూ ఉంటుంటే ఓ స్వరం వినపడుతుంది. మీ తాత దేవుణ్ణి, మీ తండ్రి దేవుణ్ణి. యాకోబు, ఇప్పుడు ఎవరిని? నీ దేవుణ్ణి అయ్యా. ఇదిగో నువ్వు పండుకున్నవే ఈ స్థలం అంతా నీ సంతానానికి ఏం చేస్తున్నాను నేను? భూమి మీద నీ వలన ఏం చేయబోతున్నాను తెలుసా? అందరిని ఆశీర్వదిస్తాను. ఇసుక రేణువులంత సంతానం ఇస్తాను. నువ్వు ఉత్తరం, దక్షిణానికి, పడమటికి, తూర్పుకి ఏమవుతావు? నువ్వు వ్యాపిస్తావు. సమస్తము నీ వలనే ఆశీర్వదింప. కానీ పరిస్థితి చూస్తే ఎలా ఉంది చెప్పండి? ఒంటరిగా ఉన్నాడు. కానీ దేవుని మాట, ఇవన్నీ నెరవేరే వరకు నేను నిన్నేం చేయను, విడవను. హల్లెలూయా. ఈ మాట విన్నాడు. ఎవరు? యాకోబు. విన్న తర్వాత అప్పుడు యాకోబు ఏమనుకున్నాడు తెలుసా? 16వ వచనంలో, నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినే భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇది అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను. ఇక్కడ మీరు చూడండి, ఈ వచనాల్లో మనం చూస్తే పొద్దున్నే లేచాడు, ఆ రాయి తీసాడు, అక్కడ నిలబెట్టాడు, దాని మీద నూనె పోసాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నూనె పోసి ఇది నిజంగా దేవుని మందిరం. దీనికి ఒక పేరు పెట్టాడు. ఏమని? బేతేలు అని ఏం పెట్టాడంట? అది పెట్టాడు. అంటే బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరము. ఈ స్థలము దేవుని. ఫస్ట్ లెక్క మునిపే అతడికి భయం వేసిందంట. ఏమేసింది? ఆ స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమనిపించిందంట? అందుకని 16వ వచనంలో చూస్తూ ఉంటే, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ముందున్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని ఏమయ్యాడంట? ఏమయ్యాడు? భయపడ్డాడు. ఇంకొక మాట ఉంది. ఏమని? ఇది దేవుని మందిరమని వేరొకటి కాదనుకొని. ఎవరు? ఏమంటున్నాడు? ఇది ఎవరి మందిరం? అది ఇక్కడ మీరు గమనించండి. దేవుని మందిరం అంటే ఇప్పుడు యాకోబుకి ఏమేసింది?
ఏమేసింది? భయం. బాబో, ఆయన సర్వమును సృజించిన. అప్పుడు చూసినప్పుడు అక్కడ ఇలాంటి కట్టడం ఏమన్నా ఉందా? కట్టడం ఏమన్నా ఉందా? లేదు, ఏమీ లేదు. అది సామాన్యంగా ఉన్న ఎడారి ప్రదేశం. అది అక్కడ కొన్ని గుట్ట రాళ్ళు పడేసి ఉన్నాయి. ఆ రాళ్ళలో ఒక రాయి తెచ్చుకున్నాడు, తల కింద పెట్టుకున్నాడు, పడుకున్నాడు, అంతే. అక్కడ ఏదో ఒక షెల్టరో లేదు, అక్కడ ఒక మంచి కట్టడమో లేదు. కానీ ఒక రాయి తెచ్చి పెట్టుకుని పడుకుంటే అక్కడ దైవ ప్రత్యక్షత చూచి ఇప్పుడు అన్నాడు, ఇది ఏ మందిరము? అది దేవుని మందిరము పట్ల మనము కలిగి ఉండవలసిన కొన్ని మంచి లక్షణాలు మనము కలిగి ఉండాలి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరములో ఒక వ్యక్తి నివసించినప్పుడే వాని జీవితం ఒక ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఇప్పుడు మనం అందరం ఇలా కూడుకొని ఆరాధిస్తూ ఉన్న ఈ స్థలము ఏ మందిరం? ఇది దేవుని మందిరం. దేవుని మందిరము అంటే చాలా పవిత్రతతో కూడుకున్నది. అందుకే యాకోబు గారికి ఇప్పుడు ఏమేసింది? చీకటిగా ఉన్నందుకు భయమేలా, పులులు వస్తాయని భయం లేదు, ఎలుగుబంటి వచ్చి చంపుద్దన్న భయం లేదు. ఇప్పుడు ఇది ఏ స్థలం? ఇది మహాజ్ఞాని అని సొలొమోను మాట్లాడతాడు. నువ్వు దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఎక్కడికి వెళ్ళినప్పుడు? ఎందుకు చెప్పండి? దేవుని మందిరానికి ఎలా పడితే అలాగే ఏమైపోవచ్చు? వెళ్ళిపోవచ్చా? ఆలోచించండి. ఇక్కడికి వచ్చినా మీకు భయం ఉంటుందా? ఇక్కడ సరస్వక్తులు ఆడగలరా అండి? ఇక్కడ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడానికి ఏంటిది అనుకున్నావు? ఏమంటారు మీరు? దేవుని మందిరం. పిల్లలు గొంతులు ఎత్తా ఉంటే ఏం చెబుతారు మీరు? ఇదేంటి? తెలుసు, తెలియకుండానే మనందరికీ ఏ విషయంలో మన అంతరాత్మే మనకు కొన్ని విషయాలు చెప్పుద్ది. మనం ఈ స్థలంలోకి వచ్చేటప్పటికే చాలా జాగ్రత్తగా ఎక్కడ కలిపి పెడతాము. వచ్చిన తర్వాత చక్కగా ఏం చేయటం? మోకరించటం, ప్రార్థన చేసుకోవటం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటం, పాడేవాళ్ళతో చక్కగా కలిసి పాడటం, చక్కగా చప్పట్లు కొడటం, దేవుణ్ణి ఏం చేయటం? పరచటం. హల్లెలూయా. ఇది ఏ మందిరం? ఇది కదా. ప్రభు అంటాడు, నా మందిరము ప్రార్థన. ఎవరికి? సమస్త జనములకు. అది ఏ మందిరము? ప్రార్థనా మందిరం. దేవుని మందిరము అది ప్రార్థనా మందిరముగా. కానీ దేవుని మందిరాన్ని అన్న కైపా వారి ఆధీనములో ఉన్నప్పుడు దేవుని మందిరమును ఎలా చేశారు? వ్యాపారపటు ఇల్లులాగా చేశారు. అప్పుడు కోపం వచ్చేసింది దేవునికి. ఏంటి? నా మందిరము ప్రార్థనా మందిరంగా ఉండాల్సింది, మీరు దీన్ని ఎలా చేశారు? దొంగల గుహలా చేస్తారా అని కోపం వచ్చి దేవాలయం దగ్గర ఉన్న వ్యాపార కేంద్రాలన్నీ పడగొట్టి పడేశాడు. అంటే దేవుని మందిరము చక్కగా దేవునితో ఏం చేసుకోవడానికి? సంభాషణ చేసుకునేటప్పుడు చాలా దైవ భయము కలిగి ఉండాలి. హల్లెలూయా. యాకోబుకి అక్కడికి వెళ్ళేటప్పుడు మెలకు రాగానే ఏమేసిందంట? ఏమేసింది? మీకు దేవుని మందిరం అంటే భయం వేస్తుందా? చెప్పండి. కొంతమందికి భయం అంటలా, లెగిసిపోయి తిరిగేస్తారు అప్పుడప్పుడు. కొంతమంది వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, గుర్తు వచ్చినప్పుడు ఏం చేయొచ్చు కదా. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. కొంతమంది దేవుని మందిరంలో కూర్చొని చక్కగా తెచ్చుకొని తింటూ ఉంటారు. పిల్లల కోసం తెస్తారు, తల్లులు కూడా తినేస్తారు. గమనించండి అండి. వాళ్ళ పేరు మీద మన ఆటలు సాగించుకుంటే అది ఏమయ్యేది కాదు. అందరితో జాగ్రత్తగా మీరు ఆలోచించు. దేవుని మందిరం అంటే చాలా ఏం కావాలి? భయం కావాలి. ఒకరినొకరు ఒకరిని బలపరుచుకుని ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నప్పుడు మనలో ఉన్న ఆ భయము మన జీవితంలో గొప్ప కార్యాలు. అదే ఒకసారి అప్పుడు అటుపక్కన మందిరం ఉండేది, ఇటుపక్క ప్లేస్లో మీటింగ్స్
జరుగుతుంది. మీటింగ్ జరుగుతూ ఉంది. దైవజనులు దేవుని వాక్యం చెబుతున్నారు. ఈలోగా ఒక అమ్మాయి పెద్ద కేకలేస్తుంది. కేకలేస్తుంటే ఒక ఇద్దరు పాస్టర్ గారులు చెయ్యించుకుని బడబడ లాక్కుని గుళ్ళోకి తీసుకొచ్చారు. గుళ్ళోకి తీసుకొచ్చేస్తే నేను వెళ్ళను అంటుంది. ఎవరు? నువ్వెవరో అంటే నేను పెద్ద తిరుపతి నుంచి వచ్చానంది. ఎక్కడి నుంచి? నేను పెద్ద తిరుపతి నుంచి వచ్చాను, నేను వెళ్ళను. ఇదేంటో తెలుసా? తెలుసు, ఇది దేవుని మందిరం, పరిశుద్ధ స్థలం అంది. ఎవరు? నేను చిన్నప్పుడు ఏమీ ఆశ్చర్యపోయింది. దేనికి కూడా తెలిసిపోయింది. దేని సంగతి ఎవరికి తెలిసిపోయింది? దెయ్యానికి తెలిసిపోయింది. ఆ దెయ్యం అంటుంది ఏమని, మరి ఈ మందిరంలోకి నువ్వు రావచ్చా? రాకూడదు, నాకు భయం వేస్తుంది, నాకు కాలిపోతున్నాను, నన్ను ఏం చేయండి. వీళ్ళకి ఏం చేయాలి? ప్రార్థన కూడా మొదలెట్టలేదు. అర్థం మీకు ఇక్కడ? దేవుని మందిరములోకి దురాత్మలు రావటానికి కూడా ఏం చేయలేవు. ఎందుకని? అది పరిశుద్ధ, అది ఏమండి శ్రేష్టమైనది, అది ప్రార్థనా నిలయం, అది కృతజ్ఞతాస్తుతులతో నిండిపోయిన, అది ఎలా ఉన్నప్పటికీ అది ఏ స్థలం? అది చెప్పండి. అది అక్కడ ఎలాంటి కట్టడాలు వెలగల ఇవన్నా వెలగల లేకపోయినా ఏమండి దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన మందిరములో దేవుని ఆత్మ సంచారము చేసినప్పుడు ఆ స్థలము చాలా పరిశుద్ధమైన అంతే. దేవుని వాక్యం గమనిస్తే అక్కడ ఏం పడాలంట? భయం. మందిరంకి వచ్చినప్పుడు కూడా మీకు ఎలా ఉండాలి? సిల్లిగానా, ఆలకొలంగానా, పిచ్చి పిచ్చిగానా, ఏముండాలి చెప్పండి? అర్థం మీకు ఇక్కడ? భయం. హల్లెలూయా. మనం గమనించాలి, దేవుని మందిరములో మనం ఉన్నప్పుడే మన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఇంకొక మాటని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ఆత్మీయమైన మాట ఏమిటంటే, దేవుని యొక్క మందిరం అంటే ఇలా 4 గోడలతో ఉన్నది కాదు. మనం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధిని మనము ఉండగలం. దేవుని సన్నిధి ఒక 4 గోడలతో కూడింది మాత్రమే కాదు. నీతో కూడా ఉండేది ఎవరి సన్నిధి? ఎవరి సన్నిధి? దేవుని సన్నిధి. నిర్గమాకాండములో ఒక రోజున మోషే దేవునితో మాట్లాడినప్పుడు ఇలా అంటాడు. 33వ అధ్యాయం 14వ వచనంలో ఇలా అంటాడు. ఏమంటాడు చూడండి. మోషే ఇక్కడి నుండి మమ్మల్ని తోలుకొని చాలు. ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటున్నాడు చూడండి. మోషే గారు అంటాడు, నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే ఇక్కడి నుంచి నేను వెళ్ళను. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అన్నాడా? అలా అనలా. ఏమని చెప్పాడు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని. హల్లెలూయా. అంటే ఇప్పుడు మోషేతో మాట్లాడిన మాట చెప్పండి, చాలా గొప్ప మాట. నా సన్నిధి నీకు ఎలా ఉంటుంది? మోషే తెలివిగలవాడే, మోషేకి జ్ఞానం కలిగిన వాడే, ఐగుప్తు యొక్క సకల విద్యల్లో అతడు ప్రావీణ్యత కలిగిన వాడే, మంచి యుద్ధశాలే, మంచి నేర్పరితనము కలిగిన వాడే. ఆ టాలెంట్లు ఏమి చెప్పండి ప్రజలు నడిపించడానికి సరిపోట్లా. ఈ సరిపో ఇన్ని నాకు ఉన్నా, ఇన్ని యోగ్యతలున్నా, ఇన్ని తలంతులున్నా, ఇవి నాకు సరిపో. నీ సన్నిధిని మాత్రం నాతో రావాలి. హల్లెలూయా. నేను వెళ్ళను, నేను ఇక్కడ కూర్చుంటాను అన్నాడు అంతే. ఎవరో ప్రజలను నిలిపేసి కూర్చోబడిపోయాడు మధ్యదారిలో అంతే. అప్పటికే ఎర్ర సముద్రం దాటిపోయాడు, మారాన్ని దాటిపోయాడు, కొన్ని అద్భుతాలు చూశాడు. కానీ ఇక ప్రజలు నడిపించడం తన వల్ల. నీ సన్నిధి వస్తేనే కానీ నేనేం చేయలేను. అర్థం మీకు ఇక్కడ? అంటే ఇప్పుడు కదిలే సన్నిధి ఎవరితో కూడా ఉంది? హల్లెలూయా.
ఇశ్రాయేలులతో దైవ సన్నిధి కూడా ఉంది. ఎవరిదే? ప్రత్యక్షపు గుడారము వీళ్ళు ఏర్పాటు చేసుకుంటమే కాదు, దేవుడు ఆత్మస్వరూపుడిగా వారి మధ్య ఏం చేస్తున్నాడు? సంచారము. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుని సాన్నిధ్యాన్ని మనము ఏమై ఉండొచ్చు? కలిగి ఉండొచ్చు. ఒక్క మోషే గారు మాట్లాడిన మాటే కాదు, కానీ ఒక రోజున ఏలియా గారు ఇలా అంటాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. ఏలియా, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నానను. అంతట వాపద్య ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానము తెలియజేయగా ఏలియాని కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరును. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవు కావని అతనితో అనగా, అతడు, నేను కాదు, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారు ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై. చాలు. ఈ వచనంలో చూడండి, ప్రవక్త ఏమండి ఏలియా గారు మాట్లాడిన మాట. అక్కడ ఏలియా గారు ఉపధ్యతో చెప్పాడు, నేను పలానా చోట ఉంటాను, ఏలియా గారితో చెప్పు, అహాబుతో చెప్పు, ఏం చేయమని, ఒకసారి నన్ను కలవమని అన్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజు పేరేం పేరు అంటే ఆహాబు. వాళ్ళ భార్య పేరేమో యెజ్బేలు. వీళ్ళిద్దరూ కలిసి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేసేటప్పుడు ప్రజలను పెడమార్గం వైపు తీసుకెళ్ళిపోయారు. వీళ్ళ ప్రజలు ఏమండి బయలు దేవతలను, అష్టారోతు దేవతలను ఆరాధించడానికి యెజ్బేలు కొంతమంది ప్రవక్తలను పోషిస్తుంది. ఇలా పోషిస్తున్న సమయంలో దేవుని కోపము ఇశ్రాయేలు మీదకి వచ్చింది. ఆ దినాలలో ప్రవక్త అయిన ఎలీషా గారికి చాలా ఏం కలుగుతుంది? ఏలియాకి బాధ కలుగుతుంది, రోషం కలుగుతుంది. ఏంటి, నా ప్రజలు దేవుని వైపు తిరగాల్సింది పోయి ఇలాంటి పనులు చేస్తున్నారు. ఎందుకంటే రాజే ఇలా నడుస్తూ ఉంటే, రాణియే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుంటే, ప్రజలు కూడా ఎవరు గొప్పవారు ఎటు వెళ్తున్నారు అట్టే పోతారు. ఏలియా చెప్పిన మాటలు ప్రజలు ఏం చేయలేకపోతున్నారు, ఇంట్లో. అక్కడికి ఏలియా ప్రార్థన చేసి 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడకుండా వేసాడు. అయినా ప్రజలు ఎవరి వైపు తిరగట్లేదు. ఇక ఇలా కాదు, ఒక రోజు డైరెక్టర్గా అహాబుతోనే ఏం చేయాలి, నేను మాట్లాడాలి అని ఉపధ్యతో కౌరు పంపించి ఏం చేశాడు అనుకున్నారు, అహాబుతో. అప్పుడు ఏమంటున్నాడు ఏలియా అంటే, ఈ వచనంలో అన్నాడు, ఎవని సన్నిధిన నేను నిలువబడి. ఒక రాజు ముందు ఉన్నట్టు మాట్లాడడం అంటే సాధారణమైన విషయం. ఏం చేయగలడు? ఏదైనా చేయగల సామర్థ్యత ఎవరికి ఉంది కదా. కానీ అలాంటి ధైర్యం, అలాంటి బలం, అలాంటి ఊతం ఎక్కడి నుంచి వచ్చింది? ఏలియాకి ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే ఆ మాట అన్నాడు, నేను యెహోవా సన్నిధిలో నిలుచున్నా. నేను ఎవరి సన్నిధిలో నేనేమై ఉన్నాను? నిలబడి ఉన్నాను. తెలుసా ఎక్కడున్నాను అనుకున్నాను? దేవుని మందిరంలో ఉన్నా. దేవుని మందిరము ఎవరితో ఉంది? నాతో ఉంది. నేను దేవుని సాన్నిధ్యాన్ని ఏమై ఉన్నాను? కలిగి ఉన్నా. నేను అహాబుకి భయపడేవాడిని కాదు. కీడంతా ఎవరి వల్లనే వస్తుంది? అహాబు అన్నాడు, ఏలియా వలన వస్తుంది అంటున్నాడు. కాదా, మా వలన కాదు, నీ తండ్రి ఇంట్లో నీ వలన ఏమవుతుంది ఈ కీడంతా, ఈ తిప్పలంతా, ఈ కరువంతా, ఈ శాపమంతా అనుభవించడానికి కారణం ఎవరు?
అని మొహమాటం లేకుండా చక్రవర్తిని పట్టుకుని ఎదురుగా మాట్లాడగలిగాడంటే ఎవరైనా చెప్పండి, ఎక్కడున్నాడు? అవునా? ఆ తర్వాత ప్రవక్తలను గేగేసి రా, ఎంతకాలం 2 తలంపులతో మీరు ఏమైపోతారు అనబడతారు. రా, యెహోవా దేవుడు బయలుదేవతో ఏం చేద్దాం మనం తెలుసుకుందాం. రండి, బలిపీఠం కడదాం, ఆ బలిపీఠం మీద పశు మాంసాలు పెడతాం, నీళ్లు పోద్దాం, మీరు మీ దేవత కొరకు ప్రార్థన చేయండి. ఇదిగో వర్షం నీళ్లు కురిపించి ఆ మంట ఆరిపెత్తే గనక, లేకపోతే మొత్తం తగలబెట్టేస్తే అప్పుడు బయలే దేవతని మేమేం చేస్తాము అంటాం. ఒకవేళ యెహోవాయే బలిపీఠాన్ని మొత్తం కాల్చి బూడిద చేస్తే యెహోవాయే అన్నాడు. మీరు గమనించండి. అప్పుడు యెహోవా పక్షాన కనపడే ప్రవక్త ఎవరు కనపడుతున్నారు? ఈయన ఒక్కడే. మిగిలిన వాళ్ళు ఎవడో కొంతమంది ఉన్నారు. అబద్ధ్య గుహలకు 50 మంది చొప్పున పెట్టి వాళ్ళని ఏం చేస్తున్నాడు? పూజిస్తున్నాడు ఆయన. కానీ అప్పుడు బయటికి రోషం కలిగి బయటకు వచ్చినాడు ఎవర్రా అంటే ఏలియా ఒక్కడే. నిలబడినోడు ఒక్కడే. కానీ ఆ పక్కన ఎంతమంది ఉన్నారు? 850 మంది ఉన్నారు అండి. వాళ్ళ 850 మంది ఈయన ఒక్కడు నిలబడి కూడా చాలా పౌరుషంగా మాట్లాడగలిగాడు అంటే ఎవరి సన్నిధిలో ఉన్నాడో అర్థం మీకు ఇక్కడ. వాళ్ళ ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏం చేశారు? ఎన్ని తెప్పలు పడినా నిప్పు రవ్వ కూడా ఏలియా చిన్న ప్రార్థన చేసి ఆకాశము నుంచి అగ్ని కురిపించి మందసము దాని మీద ఉన్న మాంసాన్ని కట్టెలు కందకంలో నీళ్లు కూడా ఆవిరి. హల్లెలూయా! గొప్ప అద్భుతం జరిగింది అక్కడ. అప్పుడు ప్రజలు ఎలా తెలుసుకున్నారు? యెహోవాయే దేవుడు. ఈరోజు మనం గమనించాల్సిన విషయం, ఇంత పవర్ఫుల్ అయిన భక్తి అండి ఎక్కడి నుంచి వచ్చింది ఏలియాకి? అక్కడ అంటాడు, నేను యవన సన్నిధిలో నిలబడి ఉన్నాను అంటే దేవుని సన్నిధి ఇప్పుడు ఎవరితో కూడా ఉందని అర్థం. చెప్పండి, 4 గోడలతో కూడుకున్న స్థలమే ఒక మందిరము కాదు. ఆత్మీయమైన బ్రతుకు, దైవికమైన బ్రతుకు మనం ఎక్కడుంటే అక్కడ మనతో ఎవరి సన్నిధి ఉంటుంది అంతే. ఈయన అంటాం కాదు. ఈయన శిష్యుడు ఉన్నాడు ఒక ఆయన, ఏం పేరు? ఎలీషా గారు. సిరియా సైన్యాధ్యక్షుడు వచ్చాడు ఎవరి దగ్గరికి వచ్చాడు. వస్తే యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు ములిగి రమ్మన్నాడు. ఎవరిని? ఈ యోర్దాను నది గొప్పదేటిరా, దీనికంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప నదుల్లో ఎన్నోసార్లు ఏం చేశాను నేను, ములిగేసి వచ్చాను, అప్పుడే బాగుపడలేదు. కానీ ఇప్పుడు ఈ మురికి నదిలో ములిగితే యోర్దాను నదిలో ఏమవుతాను? బాగుపడతానా చా అని అనుకుపోయాడు అండి. వెళ్ళేటప్పుడు ఆ పనోళ్ళు అన్నారు, అయ్యా ఏదన్నా ఇమ్మంటే ఇవ్వా. ఆయన ఏం చెప్పాడు? ములిగి రమ్మన్నాడు. అదే కదా, మేము రథం తీసుకెళ్తాం, నువ్వు కొద్దిగా మొలగొచ్చు కదా అన్నాడు. సర్లే ఇది వాళ్ళని చూద్దాం అన్నాడు. ఆడికి వెళ్ళి ములిగిన తర్వాత పసిపిల్ల దేహం లాగా అయిపోయిందండి. ఎవరి దేహం? మన దేహం. ఇక డైరెక్టర్కి డైరెక్టర్ వెళ్తాం అనేసి డైరెక్టర్ దైవజన్ దగ్గరికి వచ్చాడు. అంతకుముందు కోపం వచ్చింది కానీ ఎవరి మీద? దైవజనుడు ఎలీషా గారి మీద కోపం వచ్చింది. ఏంటి ఇంత సిరియా సైన్యాధ్యక్షుని నేను వచ్చేటప్పటికి గబగబా నేను వస్తున్నానంటే ఎదురొచ్చేస్తాడు అనుకున్నాను, ఎక్కడ గాయం ఉందని చూస్తాను అనుకున్నాను, అక్కడ నూనె రాస్తాడేమో అనుకున్నాను, చెయ్యి ఆడిస్తాడేమో అనుకున్నాను, ఇవేమీ చేయకుండా ఏం చేయమన్నాడు అని కోపం వచ్చింది. ఇప్పుడు కోపం వచ్చినోడు అలిగి వెనక్కి తిరిగిపోతున్నాడు. ఎవరో అర్థం మీకు ఎక్కడ? అప్పుడప్పుడు మనుషులకి ఏమొస్తుంది? మీకు వస్తుందా? మీకు అసలు రాదనుకుంటే చాలా కోపం వస్తుంది. అలుగుతారా? అలిగి అన్నం మానేసిన వాళ్ళు ఉన్నారా? అయితే ఇవినా నువ్వు మానవు కదా. కొంతమంది అలిగి అత్తమాటలు మానేస్తారు. నేనంటే అలిగినోడిని మానిపించేత్తమే, మానేయటమే మంచిది. అసలు బతిలు ఆడద్దు. నేనైతే ఏమవను చెప్పండి, అలిగినోడికి ఆడెద్దికి రావాలే అంతే తప్ప బాబా నాదే తప్పు అయిపోయింది మొత్తం బాబా ఈ బతిలాడానికి ఇడు మళ్ళీ 2 రోజులు మళ్ళీ అలిగేస్తాడు వీడు. ఇదే సూపర్ చెప్పండి, ట్రిక్ అనుకుంటాడు వీడు. అందుకని అలిగేవాళ్ళు అంటే నాకు సెండ, నాకు సిరాకు. అర్థం మీకు ఇక్కడ ఈ అయ్యగారు కూడా పెద్ద అలిగేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి?
కానీ వాళ్ళు చెప్పిన మాట వినేసేసి సర్లే అటు నుంచి అలా వెళ్ళిపోయి మళ్ళీ ములిగేశాడు. ఇప్పుడు బాగుపడ్డాడేమో, ఇక డైరెక్టర్ వచ్చేసాడండి. ఎక్కడికి? డైరెక్టర్ వచ్చేసి, అయ్యా అయ్యా ఇదిగో మీ దేవుడు మామూలు దేవుడు కదయ్యా. ఏమన్నాడు తెలుసా? అక్కడ మీరు చదివితే ఆ వచ్చిన భాగంలో 5వ అధ్యాయం చూడండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో 15వ వచనం. అతని ముందర నిలిచి చిత్తగించము, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతంతటి మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఏమని చెప్పాడు? ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకంలో ఎక్కడ ఏ దేవుడు అడే నేను ఇప్పుడు ఎరిగాను అన్నాడండి. ఎవరో చెప్పటం కాదు, నా ఎక్స్పీరియన్స్తో చెబుతున్నాను అన్నాడు. ఎవరో? హల్లెలూయా. ఎవరో చెప్పింది వేరు, ఎక్స్పీరియన్స్తో చెప్పింది వేరు కదా. చాలా ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాడు. ఎవరో ఏమండి? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? నయమాన్ మాట్లాడుతున్నాడు. మాట్లాడితే బాగానే విని కూర్చున్నాడు. ఎవరో? ఆయనకి తెలుసు కదా దేవుని సామర్థ్యత ఏంటో. అయ్యో బాబోయ్ అనలేదు, ఎందుకంటే ఆయన తెలుసు ఇది అప్టరల కార్యం. ఇంతేకాదు, నా దేవుడు ఆయన ఏదైనా చేయగలడు అనే సంగతి తెలుసు ఆయనకి. అందుకని ఆయన అలా కూర్చుంటే గబగబా రథంలో నుంచి మూటలు దింపేశాడండి. ఎవరో? బంగారం తెచ్చేసాడు, వెండి తెచ్చాడు, మంచి వస్త్రాలు తెచ్చాడు. అయ్యా ఇగో ఇవన్నీ నీకేంటి? అప్పుడు ఈయనేమన్నాడు? 16వ వచనం, యెహోవా సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా జీవము తోడు, నేనేమి తీసుకొనని అతని ఏం చెప్పాడు? అని నేను ఎక్కడున్నాను అనుకున్నా? అసలు మాట్లాడే విధానం ఎలాగుందో తెలుసా? ఎలా ఉందంటున్నారు? ఎంత పౌరుషంగా ఉన్నాడు తెలుసా? వెంటనే ఆయనతో అన్నాడు, నేను యెహోవా సన్నిధిలో నిలబడి ఉన్నానయ్యా. ఏంటి నేనేమన్నా లేనోడు అనుకున్నావా? నీకు ఎలా కనపడుతున్నాను? అసలు ఈయనేమన్నా తక్కువైనోడా? ఏమండి? నయమాన్ ఎవరా? సైన్యాధ్యక్షుడు. ఏమండి? మొత్తం ఫిలిస్తీన్ దేశం అంతటి మీద, సిరియా సైన్యం అంతటి మీద ఏమండి రాజు తర్వాత రాజు అంత స్థానం ఎవరిదే? సైన్యం అంతటికి ఇతనే నాయకుడు. ఇతని ముందుండి ఎన్నోసార్లు విజయము, ఆఖరికి ఇశ్రాయేలు మీద విజయం రావడానికి కూడా కారణం ఎవరు? ఈ నయమానే. పరాక్రమశాలి అని రాస్తుంటుంది. ఎవరి గురించి? చాలా పవర్ఫుల్ అయిన వ్యక్తి. ఇతను వచ్చేటప్పుడు ఇతనితో రథాలు వచ్చినాయి, ఇతనితో పాటు పరివారం వచ్చారు. ఇతని కంటే ముందు ఇతను వస్తున్నాడని కౌరు వచ్చింది. అంటే ఇతనికి ఏమీ లేని సామాన్యమైనోడేమి, చాలా హోందా కలిగినోడండి. ఎవరో? తాకీదు పట్టుకుని పంపించి వెళ్ళినోడు. ఎవరో? ఇంత ఘనత, ఇంత గొప్పతనం కలిగినోడిని నిలబెట్టుకుని అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నుంచున్నాను అనుకున్నా, నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను అనుకున్నా. నువ్వు ఏదో తెచ్చి నాకు ఇస్తున్నావా? అసలు నేనేమన్నా నీ ముఖానికి ఎలా కనపడుతున్నాను చెప్పండి? ఎలా కనపడుతున్నాను? ఏమి లేనోళ్ళకి కనపడుతున్నానా అన్నాడు. ఎవరో? అంటే ఎవరి సన్నిధిలో ఉన్నా నేను? నాకేం తక్కువ ఉందనుకున్నావా? ఆఫ్టర్ ఆల్ నీకంటే బోల్డ్ అంత ఉంది నా దగ్గర అన్నాడు. హల్లెలూయా. అది ఎవరితో ఉంటే చెప్పరా? దేవుని కలిగినోడు ఎప్పుడు బీద మాటలు మాట్లాడ్డావు. ఏ మాటలు? ఒక్కొక్కరు ఎప్పుడు బీద మాటలే. ఏమీ లేదు, ఎలా బతకాలో తెలుతులేదు, దేవుడు నాకు నిన్నే చూపించాడు, నువ్వే నాకేం చేయాలి? సాయం చేయాలి. అర్థం మీకు ఇక్కడ? ఇలాంటి పిచ్చి మాటలు చెప్పండి. మాట్లాడా? ఎలా ఉన్నాడు? ఎక్కడున్నానన్నాడు? గురువుగారు అన్నాడు, శిష్యుడు కూడా. అంటే వీళ్ళు ఎవరి సన్నిధిని కలిగి ఉన్నారు చెప్పండి? ఇప్పుడు మనమేం కలిగి ఉండాలి? మనమేం కలిగి ఉండాలి? ఈ దినం మీరు గుర్తుపెట్టుకోండి కదా. యాకోబు అంటున్నాడు, ఇది ఎవరి సన్నిధి? ఇది దేవుని మందిరం.
బేతేలు అని పేరు పెట్టి ఇది దేవుని మందిరం. దేవుని మందిరం విషయంలో భయభక్తులు కలిగిన భక్తి చెయ్యాలి. యాలాకోలం భక్తి, ఎగశకమైన భక్తి కాదు. చాలా భయముతో కూడి దేవుణ్ణి చేయాలి, ఆరాధన చెయ్యాలి. అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుని సన్నిధిని మనం ఎప్పుడు ఏమై ఉండాలి? 4 గోడలతో కలిగి ఉన్న సన్నిధి కావచ్చు, నీవు నేను ఎప్పుడు కలిగి ఉన్న దేవుని సన్నిధి కావచ్చు. హల్లెలూయా. మనం కలిగి ఉన్న సన్నిధి ఎప్పుడు మనతో పాటే ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరి సన్నిధి? దేవుని సన్నిధి నీతో కూడా కదులొస్తుంది. దేవుని సన్నిధి నీతో కూడా వచ్చి నీ అక్కర్లన్నీ, దేవుని సన్నిధి నీతో కూడా వచ్చి నీ ప్రతికూల పరిస్థితుల్ని అద్భుతంగా మార్చగలిగిన శక్తి. హల్లెలూయా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకో, యాకోబు చూసినప్పుడు నిచ్చెన కనపడుతుందంట. ఏం కనపడుతుంది? నిచ్చెన కనపడుతుంది. దేవుని సన్నిధిలో మనం ఉంటే దైవ ప్రత్యక్షత చూస్తాం. ఏం చూస్తాం? ఏం ప్రత్యక్ష చూసాడు ఈయన? ఓ ప్రత్యక్షత చూస్తున్నాడు. నిచ్చెన కనపడుతుంది. అది భూమి మీద నుంచి ఎక్కడికి ఉంది? ఆకాశానికి ఉంది. అర్థం మీకు ఇక్కడ? ఆ నిచ్చెన ఎవరికి సాదృశ్యం? ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభు వారికి సాదృశ్యం. యేసు ప్రభువు మనకి దేవునికి మధ్య ఏమయ్యాడు తెలుసా? ఒక వారధి అయ్యాడు. ఆయన గొప్పవాడు. ఆయన ఎవరు? కోటి సూర్యుల ప్రకాశవంతుడు. ఆయన ఉన్నతమైన వాడు. ఆయన పరిశుద్ధుడు. మనుషులు పాపి. మనిషికి దేవునికి గొప్ప అగాధము. ఈ అగాధాన్ని పూడ్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఆయన సజీవ యాగముగా తను తాను సమర్పించుకున్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవునిలో ఉన్నప్పుడు, దేవుని మందిరములో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి ఎక్కిపోగలడనమాట. హల్లెలూయా. ఎక్కడుంటే? బేతేల్లో ఓ నిచ్చెన కనపడింది. ఎవరికి? నువ్వు దేవుని మందిరములో మనం ఉంటే మనం ఏం పొందగలం తెలుసా? చెప్పండి. దేవుని మందిరాన్ని, దేవుని దగ్గరికి మనం ఎక్కి, యేసు ప్రభు వారు మనకి ఒక నిచ్చెనలాగా ఏమవుతున్నాడు? ఎవరికిలా కనపడుతున్నాడు? నిచ్చెనకి ఏముంటాయి? మెట్లు ఉంటాయి. యేసయ్యలో కొన్ని మెట్లు కనపడతాయి. మీకు ఏం కనపడతాయి చెప్పండి? పిలిపిలు రాసిన పత్రికలో ఆయన ఆధిక్యతలన్నీ అక్కడ రాశాడు. ఆయన దేవునితో సమముగా ఉండివాడయ్యుండి ఏం చేశాడంట? విడిచిపెట్టకుండా, భాగ్యమని ఎంచుకోకుండా ఏం చేశాడంట? విడిచిపెట్టాడంట. తగ్గించుకున్నాడంట. చలువు మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఎవరు? ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన సమర్పణ, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఇవన్నీ ఆ నిచ్చెన కొన్ని అడ్డపుల్లలో ఇప్పుడు ఇవన్నీ యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి ఆ 33.5 సంవత్సరాల్లో ఆయన జీవితాన్ని మన ముందు స్పష్టంగా ఏం చేశాడు? కనుపరిచాడు. స్పష్టంగా తన జీవితాన్ని కనుపరిచాడు. ఇప్పుడు ఆయన జీవితాన్ని చూసిన వారు మతం అనే ముద్ర వేయకూడదు. ఆయన మనందరికి ఒక మంచి మార్గం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుచున్నాను, మీరు నన్ను పోలి అవ్వండి. అంటే నేను యేసు ప్రభువారిని చూసి ఒక స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతున్నాను, మీరు కూడా ఇప్పుడు మా వెనకాల ఎక్కేయండి అన్నాడు. హల్లెలూయా. అర్థం మీకు ఇక్కడ? కొన్నిసార్లు కొంతమంది అంటారు, మాతలో దిగిపోయావా అంటారు. ఎప్పుడన్నా అన్నారా మిమ్మల్ని? అన్నారా? లేదా సోమరాజు గారిని అంటారు అండి, ఇటు దిగిపోతున్నాడు అంటారు. మనం గుర్తుపెట్టుకోవాలి, దిగుతులేదు. ప్రసన్న, దిగుతున్నామా ఎక్కుతున్నామా? అర్థం మీకు ఇక్కడ కిందకి దిగిపోతలా అండి. లోకంలో ఉన్నవాళ్ళు దిగిపోతున్నారు ఊబిలోకి. ఎందులోకి? జగటగల దొంగ ఊబది ఈ లోకం. ఈ లోకంలో ఉన్న పాపములు, దురలవాట్లు, భయంకర పరిస్థితులు ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాయి? అగాధంలోకి. ఎటు తీసుకెళ్ళిపోతున్నాయి తెలుతుల్లో కొంతమందిని. అసలు విచక్షణ జ్ఞానం కూడా లేదు, మానవ విలువలు లేవు, పద్ధతులు లేవు. అన్నీ ఏమని చేసి అన్నీ వదిలేసి తిరిగేస్తున్నాయి, అంతే దిగిపోతున్నాయి.
కానీ వాళ్ళు దిగుతున్నాం అనుకుంటలేదు. వాళ్ళు యుగ సంబంధం అనే దేవత ఏం చేసి కళ్ళు కట్టేసి దిగిపోతున్నా కూడా మేము బాగున్నాం అనుకుంటున్నారు వాళ్ళు. పేతురు గారు దాకా పీకి దాకా వచ్చేదాకా అప్పుడు దాకా మేలుకోరు వీళ్ళు. ఎప్పుడు దాకా ఒక్కొక్కడు అప్పుడు కూడా మేలుకోరు. ఎక్కడ దాకా వచ్చాక ఎందుకు లేపు ములిగిపోతే ఒక వదిలేకపోతాం. అర్థం మీకు ఇక్కడ అండి. మీరు గమనించండి, కొంతమంది అక్కడ దాకా వచ్చాకన్నా పేతురు గారిలా కేకేస్తున్నారు, బాబా నన్ను ఏం చెయ్యి. అప్పుడు దేవదేవుడు కనికరం కలిగిన ప్రేమ కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు, చెయ్యించుకుని మళ్ళీ పైకి లేపి తీసుకొచ్చి 41వ కీర్తనలో దావీదు గారు రాసుకున్నాడు ఏమని, నా పాదములను తీసుకొచ్చి బండ మీద వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎగటికల ఊబులోంచి దేవుడు నన్ను ఏం చేశాడు, నా చెయ్యట్టుకుని పైకి లేపి బండ మీద మనల్ని కూడా ఎక్కడ నిలబెట్టాడు, క్రీస్తునే. హల్లెలూయా. ఇప్పుడు మనం దిగల, మనం ఏమవుతున్నాం దేవుని మందిరంలో మీరుంటే, దేవుని సాన్నిధ్యాన్ని మీరు కలిగి ఉంటే రోజు రోజుకి మీరు పైకెక్కేస్తారన్నమాట. ఎక్కడికే చెప్పురా పవన, ఎక్కడికే? ఆత్మీయతలో మెట్టు మీద మెట్టు ఏమవ్వాలి, ఎక్కాలి. హల్లెలూయా. ప్రేమలో ఎక్కారా, ఎక్కలేదా? ఇంకా కింద ఉన్నారా? ఎన్ని మెట్లు ఎక్కారు? 3 2 ఏమండి? యేసుబాబు గొప్ప దేవుడు అండి, యేసుబాబు ప్రేమామయుడు అండి, యేసుబాబు పరిశుద్ధ దేవుడు అండి, యేసుబాబు అనుకుంటే మనకేం లేదు. అంతే కదా. ఏట మాసం చాలా బాగుంటుంది, కై మాసం చాలా బాగుంటుందంట. అంటే మీకేంటి లాభం? తెచ్చుకుని వండుకొని తింటే చెప్పరా? అంతేనా కాదా అండి? ఏదో చెప్పుకుంటే వల్ల లాభం కాదు, దాన్ని అనుభవించినప్పుడే దేవుని ప్రేమ, దేవుని గొప్పతనం తెలవటం కాదు, ఆ దేవుని మార్గంలో నువ్వు హల్లెలూయా. యేసయ్య ప్రేమామయుడు అని మీరు తెలుసుకున్నారా? తెలుసా తెలియదా? యేసయ్య ప్రేమామయుడు అని ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. నిజంగా ఎత్తండి, అబద్ధంగా ఎత్తద్దు. ఆయన ప్రేమామయుడు కాదు, ప్రేమించడో అనుకుంటే దించేయండి. ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమ గలవాడు అని తెలిసిన వాళ్ళందరూ ఎత్తండి, బాగా ఎత్తండి. ఏదో అలసిపోయిన వాళ్ళలాగా బాగా ఇంకెత్తారా? శత్రువును కూడా ప్రేమిస్తాడా? దించకండి. శత్రువుని కూడా ప్రేమించడు అన్నవాళ్ళు దించండి. శత్రువును కూడా ఏం చేసేవాడు? ప్రేమించేవాడు. అది కూడా మీకు తెలుసు కదా. మరి మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళు చెయ్యత్తండి, ప్రేమించను అన్న వాళ్ళు దింపేయండి. కొన్ని చేతులు సకానికి వచ్చేసినాయి. ఇస్తారమ్మ గారు చెయ్యి మొత్తం పడేసేసింది. హల్లెలూయా. దింపండి. ప్రేమ మెట్టెక్కారంటే ఒక మెట్టెక్కారనమాట. దీనత్వం, తగ్గింపు, విధేయత, పరిశుద్ధత, ఈ మెట్లన్నీ మనం ఎక్కడుంటే ఎక్కుతాం? దేవుని సన్నిధిలో ఉంటే నిచ్చెన కనపడుతుంది. ఆ నిచ్చెన మీద నువ్వేం చేస్తావు? హల్లెలూయా. ఎక్కుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడికే? నువ్వు ఎక్కే కొందు బాగుంటుంది. అర్థం మీకు ఇక్కడ పైకి ఎక్కే కొందు అన్నీ కనపడతాయి లేదా? పైకి ఎక్కే కొందు గాలి బాగుంటుంది. ఎక్కడ బాగుంటుంది? వెలుతురు బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఎక్కడికి ఎక్కే కొందు? మీరు చూడండి, చిన్నపిల్లల్ని కిటికీ కనపడింది అనుకో, ఓసలిచ్చుకుని ఎక్కేస్తాడు. ఆడి ఎక్కటం రాకపోయినా దాన్ని అట్టుకుని ఏలాడి ఓడిపోతాడు. నువ్వు ఎక్కేద్దామని ఎక్కడికి? పైకి ఎక్కాక వాళ్ళకి ఎలా చూసుకుంటారో తెలుసా? వాళ్ళ అమ్మ పుచ్చం ఎక్కేసారనుకోండి, వాళ్ళు అప్పుడు నాకు ఇందాక దాకా ఎక్కడికి ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు చాలా ఏం కనపడుతున్నాయి. అందుకనే కొంతమంది ఎత్తుకునేదాకా ఏడుపోగలరు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎత్తుకున్న తర్వాత మొత్తం పరిశీలన చేస్తూ ఉంటారు. ఇంకా మనం పైకి ఎక్కేద్దాం ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కాలన్నమాట. ఎక్కడుంటే ఎక్కగలం? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే మనము ఎక్కగలం. హల్లెలూయా. యాకోబు జీవితంలో ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు అర్థమయ్యేలా చెబుతాను.
దేవుని మందిరములో గడపటం అంటే భయముతో ఉండాలి. ఏముండాలి? అది భక్తితో కూడిన, గౌరవంతో కూడిన, చెప్పండి, విలువతో కూడిన భయం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. రెండవది చెప్పండి, దేవుని మందిరము 4 గోడలతో కాదు, నువ్వు ఎప్పుడు దైవ సన్నిధి నీతో కూడా ఉంటుంది. ఎవరితో కూడా ఉంటుంది? ఇలాంటి సన్నిధి నువ్వు కలిగినప్పుడు అక్కడ ఒక నిచ్చెన కూడా ఉంది. అది నిన్నేం చేస్తుంది? ఎక్కెత్తది. ఎక్కడికి? ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ప్రభువుని యేసే ఒక నిచ్చెన. ఇప్పుడు ఆయన మనల్ని ఎక్కడి దాకా? తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. తండ్రికి పరిచయము, దేవదేవునితో కలిసి యుగ యుగాలు మనం ఏం చేయగలము? అట్టి ధన్యత ఎక్కడ దొరుకుద్ది కదా. ఇంకా దేవుని సన్నిధిలో ఉన్న లాభాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. దేవుని సన్నిధిలో సుఖం ఉంది, దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది, దేవుని సన్నిధిలో ఆనందం ఉంది, దేవుని సన్నిధిలో ఆరోగ్యము ఉంది. ఇలాంటి విషయాలు లేఖన భాగాల్లో చాలా విషయాలు కనిపిస్తాయి. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది నిత్యత్వంలోకి మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని పైకి మనల్ని తీసుకెళ్తుంది, ఉన్నతమైన విలువలతో పెంచుతుంది, ఉన్నతమైన స్థితిగతులకి మనల్ని. అందుకనే దేవుని సన్నిధిని మనం చులకనగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండాలి, నిచ్చెన మీద ఎక్కాలి. యేసును చూడండి, యేసు పోలికలు మీరు అలవర్చుకోండి. యేసులాగా జీవించగలిగితే ఎక్కడికి ఎక్కేత మనము? దేవుని దగ్గరికి. లేకపోతే గుళ్ళో ఉంటే గుళ్ళోనే ఉంటాం. ఇంకా గుళ్ళో భక్తుల్లాగా ఉండదు గుండ్రంగా. గుళ్ళో ఉన్న వాళ్ళు అందులో నిచ్చెన ఎక్కాలి. ఏమెక్కాలి? చెప్పండి. పైకి ఎక్కాలి, ఆత్మీయతలోకి ఎక్కాలి, క్రీస్తు పోలికలోకి మనము మారాలి. కాబట్టి మన జీవితాన్ని పరిశీలన చేసుకొని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రతి ఒక్కరూ మోకరించి ఎవరికి వారిగా కొన్ని క్షణాలు మన హృదయాలు, మన అంతరంగములను పరిశీలన చేసుకుని ప్రభు పాదాల దగ్గర ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట, యాకోబు జీవితంలో ఒక స్టోరీ మనం చూసాం. దేవా, మీ సన్నిధి అంటే మాకు భయం కావాలి. అయ్యా, నీ సన్నిధి నేను ఎప్పుడు కలిగి ఉండాలి. నీ సన్నిధి ఉంటే నాకు చాలు. మోషే నీ సన్నిధి వలన అతడు ఎంతో నెమ్మది పొందుకున్నాడు, విశ్రాంతి పొందుకున్నాడు. అయ్యా, మోషేకున్న తెలివితేటలో, జ్ఞానము, సామర్థ్యతలో అతనికి విశ్రాంతినివ్వలేదు. కానీ నీ మందిరము మోషేతో కూడా ఉన్నప్పుడే అతడు నెమ్మది పొందాడయ్యా. తండ్రి, నీ సన్నిధి నాకు కావాలి. ఏలియా నీ సన్నిధిలో ఉన్నాడు కనుక రోషం కలిగిన వాడికి ఉన్నాడు, పౌరుషం కలిగిన వాడికి ఉన్నాడు. ఆత్మీయతల గురించి, దేవుని గురించి ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి ఏమి సందేహపడలేదు. అలాంటి పవర్ఫుల్ అయిన జీవితం, అలాంటి పరిశుద్ధమైన జీవితం, అలాంటి సంపూర్ణమైన భక్తి జీవితం దైవ సన్నిధి కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధిని కలిగినోడు భయపడాడు. అంతే. ఏ మనుషులకి భయపడు, రాజీ పడని భక్తి చేయగలడు. దేవా, నీ సన్నిధి నాకు కావాలయ్యా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నీ సన్నిధి నాతో రావాలి. ఆత్మస్వరూపుడైన దేవా, నీ సాన్నిధ్యాన్ని, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు వాళ్ళతో పాటు నీ సన్నిధి ఉంది నాయన, నాతో పాటు నీ సన్నిధి ఉండాలి ప్రభు. ఈరోజు దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. ఎలీషా గారు అన్నా, నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, ఏమీ లేకపోయినా, కానీ నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను తెలుసా? నేను దేవుని సన్నిధిలో ఉన్నా. నాకేం తక్కువ లేదు. చాలా తృప్తిగా ఉన్నాడు, చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా నిశ్చింతగా ఉన్నాడు. దేవా, ఎలీషా గారిలో ఉన్న సాన్నిధ్యాన్ని నేను కూడా అనుభవించాలి. ఈరోజు ఎవరికి వారికి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకోండి. ప్రభువా, అలాంటి సన్నిధిని నేను కలిగి ఉండాలి. ఆ సన్నిధిలో ఒక నిచ్చెన చూస్తున్నాడయ్యా. మేము ఆ నిచ్చెన మా ప్రభు అయిన యేసయ్యే. ఆ యేసు ప్రభువారిని మేము చూస్తూ మేము పైకెక్కాలి. నేను ఎక్కే అనుభవంలో నన్ను పెట్టిన ఆయన ప్రేమ అనే మెట్టు నుంచి ప్రభువా, పరిశుద్ధత అనే మెట్టు వరకు, సంపూర్ణమైన మెట్టు వరకు ప్రభువా ఎక్కుకుంటూ నీ దగ్గరికి రావాలి. అప్పుడే ఒకదాని వెంట ఒకటి గొప్ప స్థితిని చూడగలుగుతాం.
మంచి వెలుతురు, మంచి వాక్యము, మంచి పరిస్థితులు మా జీవితంలో మేము చూడగలం. మేము చక్కటి ఉన్నతమైన స్థితులకు ఎక్కాలి ప్రభువా. దావీదు అంటాడు, అయ్యా ఎక్కలేనంత ఎత్తుకు నన్ను ఎక్కించయ్యా. దావీదుని గొర్రెల దొడ్డిలో ఉండి సింహాసనములు ఎక్కించిన దేవుడు నిన్ను నన్ను ఎక్కించకుండా ఉండడు. ఈరోజు దేవుని పాదాల దగ్గర అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి.